హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం మూడు వాక్యంగా చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మముల గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు మహిమ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరలా ఒక ఆదివారం దివ్యపాద సన్నిధిలో మమ్మను సమావేశపరిచి మమ్ము దర్శించినందుకై నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవెక్కడా, మేమెక్కడ ప్రభువా? నీవు సృజించిన భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను, సకల చరాచర ప్రకృతి నచర బ్రహ్మాండమును చూడగా నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నరపుత్రులమైన మేమే పాటి వారము తండ్రి. గొప్ప ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మల్ని మీ కొడుకులు కూతులను పిలిచారు. మీరు స్వయంగా దిగి వచ్చి శిలువలో రక్తము చిందించి బలియాగమై మరణించి లేచి రక్తము చేత సంధి చేసి మమ్మల్ని సొంత కొడుకులు కూతురులుగా చేసుకుని ధన్యుడిగా చేశారు. నేను నీకు వందనాలు. ఇంతకంటే ఇక మేమేం అడగలేము. అడగడానికి విశ్వంలో ఇంతకంటే గొప్పదేది లేదు నాయన ప్రభువా. అయితే నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నతమైన పదవికి యోగ్యులుగా మమ్మలను సిద్ధము చేయగలందులకు వేడుకుంటున్నా. మాకు సహాయం చేయండి. ఎలా నడవాలో, ఆ శిఖరం ఎలా ఎక్కాలో మాకు ఇంకా అర్థం కావడం లేదు నాయన. మాకు సహాయం చేసి మీరు మహిమను పొందండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత 3 వారములుగా ఇది 4వ వారము. గత ఈ 4 వారముల నుండి మనము మూల పాఠములు అను అత్యవసర అంశమును గూర్చి మనము నేర్చుకుంటూ ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ మూల పాఠములనే వేరొక పేరు నామాంతరముగా వాటిని మనము పునాది సిద్ధాంతములు అని మనము చెప్పుకొనవచ్చును. మూల పాఠములని ఏమని చెప్పుకోవచ్చు? పునాది సిద్ధాంతములు అని చెప్పుకోవచ్చు. ఈ పునాది సిద్ధాంతములలో ప్రప్రథమమైనది మారు మనస్సు. మొదటి పునాది రాయి ఏమిటండి? మారు మనస్సు. రెండవది దేవుని యందలి విశ్వాసము. మూడవది అబ్రివేషన్ బాప్తిస్మములను గుర్చిన పోలింగ్ పోతే అన్నట్టు బాప్తిస్మములను గుర్చిన బోధ. అయితే ఈ బాప్తిస్మములనగా అర్థమేమిటి? బాప్తిస్మములు అంటే అర్థం ఏంటి? ఒకటా రెండా? ఒకటి కంటే ఎక్కువ. నేను మొదటి నుంచి ఒకటి కంటే ఎక్కువ అంటున్నాను, చూసారా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము, నీటి బాప్తిస్మం, ఈ 2 బాప్తిస్మాలు ఉన్నాయి. కానీ నేను కావాలనే ఇంటెన్షనల్ గా ఒకటి కంటే ఎక్కువనా అంటున్నాను, చూశారు? ఎందుకంటే 2 దగ్గర ఆగొద్దన్నమాట. చాలా దాని చుట్టూ బోలెడంత బోధ ఉంది. అందుకే బోధ అన్నాడు. ద డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజం. మొట్టమొదటిది ముందుగా చెప్పుకొనవలసినది ఏమిటి? నీటి బాప్తిస్మము. నీటి బాప్తిస్మమునకు ముందు విశ్వాసి చేయవలసిన పనులేమిటి? నంబర్ 1, మారు మనస్సు పొందాలి. నంబర్ 2, సువార్తను నమ్మాలి కదా. నంబర్ 3, ప్రార్థన చేయాలి. ఇదివరకు ఎన్నోసార్లు చెప్పిన విషయమే. అపొస్తలుల కార్యాలు 2:38 ప్రకారం మారు మనసు పొంది బాప్తిస్మము పొందుడి. మార్కు 16:16 ప్రకారం సువార్తను నమ్మి బాప్తిస్మము పొందుడి. నంబర్ 3,
అపొస్తలుల కార్యాలు 22:16 ప్రకారము ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుడి. గనుక మారు మనసు పొందకుండా, సువార్త నమ్మకుండా, ప్రార్థన చేయకుండా పొందే బాప్తిస్మం అసలు బాప్తిస్మమే కాదు. బాప్తిస్మం పొందక ముందు సువార్త అంటే ఏమిటో అర్థం కావాలి. వాట్ ఈస్ ద గాస్పుల్? సువార్తను క్లుప్తంగా చెప్పండి. లేఖనముల ప్రకారము క్రీస్తు యేసు మన పాపముల కొరకు మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము తిరిగి లేచెను. దట్ ఈస్ ద గాస్పుల్, గుడ్ న్యూస్. దీన్ని నమ్మాలి. నా పాపముల కొరకు యేసు మరణించనని నమ్మాలి. మారు మనస్సు పొందాలి. నేను నడుస్తున్న దారి సరైనది కాదు, అమ్మ బాబు ఇలాగే ముందుకు నడిచి నడుకుని పడిపోతాను, నడవను అని గిరుక్కున వెనక్కి మళ్ళుకున్న అనుభవం రావాలి. అదే మారు మనస్సు. ఈ 3 లేకుండా ఎవరైనా బాప్తిస్మం పొందిన వానికి రక్షణ కలగదు. అందుకొరకే మనము చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వం. 21వ దినము క్రిజనింగ్ సెరమనీ అంటారు. క్రిజనింగ్ అంటే అర్థం ఏంటి? మేకింగ్ హిమ్ ఏ క్రిస్టియన్. ఉయ్యాల తోటలో ఉన్నాడు, వాడికి ఏం తెలియదు. తల్లిదండ్రులు పట్టుకొచ్చి వాడికి అసలు ఏం తెలియదు. వాడు 21వ రోజు పిల్లగాడు వాడు అటు ఇటు చూస్తుంటాడు, కాల్ చేద్దాం అనుకుంటా. నన్ను మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అండ్ ఆఫ్ ద సన్ ఐ మేక్ యూ క్రిస్టియన్, ఐ బాప్టైజ్ యూ అని ఇట్లా ఏంటనే వాళ్ళు ఫీల్ అయిపోరు, అబ్బా మావాడు క్రిస్టియన్ అయిపోయిందని. ఏదేమో కాదు, వాడు he only became, he was before he was brought there, he was a dry sinner, now he is a wet sinner, that's all. అంతకంటే దాంట్లో ఏం మార్పు కలగదు. చిన్నపిల్లలకు అందుకే ఇయ్యం. అయితే ఇంత ఏజ్ ఉంటే బాప్తిస్మం ఇవ్వచ్చు అని బైబిల్లో ఎక్కడా రాయబడి లేదు. బాప్తిస్మం పొందుటకు కనీసం 14 ఏళ్ల వయసు ఉండవలేను అని బైబిల్లో ఎక్కడ లేదు. వయస్సులో నిమిత్తం కాదు. మారు మనసు వచ్చిందా? సువార్త అర్థమైందా? ప్రభువాను పాపములు క్షమించమని ప్రార్థన చేశాడా? ఈ 3 ప్రశ్నలు ప్రాముఖ్యమైనవి. మారు మనసు పొందితే, సువార్త నమ్మితే, ఇంకా ప్రార్థన చేస్తే 10 ఏళ్ల పిల్లలకైనా మేము బాప్తిసం ఇస్తాం. మారు మనసు, సువార్త నమ్ముట, ప్రార్థన చేయుటని అనుభవాలు లేకపోతే 90 ఏళ్ళు వచ్చినా మేము ఇయ్యం. ఎందుకు? బాప్తిస్మం పొంది మళ్ళీ అయ్యరాలు చచ్చి నరకానికే వెళ్తాం. నీటి బాప్తిస్మము చిలకరింపు సరైనదా, ముంచడము సరైనదా? మన గుంటూరులో బాప్తిస్మం ఇవ్వాలని పోయి కాలువలన్నీ తిరుగుతుంటే ఎక్కడ సరైన కాలువ దొరుకుతుంది? శుభ్రమైన నీళ్ళలో వాళ్ళకి ముంచడమే ఇచ్చినాం. ఎందుకు ముంచడం బాప్తిస్మము సరైనది? ఎందుకు? దానికి వాక్యాధారం ఎక్కడ ఉన్నది? రోమాపత్రిక 6వ అధ్యాయము 4-5 వచనములలో మరి ఎవరైనా అడిగితే చెప్పాలండి బాబు. మరి అందుకు నేను మిమ్మల్ని ఆ డ్రిల్లింగ్ చేస్తున్నాను 4-5 వారాలు బట్టి. ఎవరిని అడుగుతారు అనుకోండి, ఎందుకంటే చిలకరించారు బైబిల్లో ఎక్కడుంది ముంచడం ఇవ్వాలని అని అంటే రోమాపత్రిక 6వ అధ్యాయం చూపించాలి మీరు. 4వ వచనం చదవండి. అలాగే మనము నూతన జీవము కలిగిన వారమై నడుచుకున్నట్లు పాతి పెట్టబడుతుంది. మనం ఏం చేయబడుతుంది? పాతి పెట్టబడుతుంది. పాతి పెట్టాలంటే ఏం చేస్తారు? శవాన్ని తీసుకుపోయి ఊరి బయట పెట్టి ఒక గుప్పెడు మందు తీసుకుపోయి దాని మీద శవాన్ని తండ్రి యొక్క కుమారుని యొక్క గుప్పెడు మందు చల్లి వస్తే ఊరోళ్ళు ఊరుకుంటారా? ఊరంతా దుర్వాసన వస్తుంది కదా. పాతి పెట్టుట అంటే అర్థం ఏంటి? బిలో ద గ్రౌండ్ లెవెల్, భూమట్టమునకు లోపల ఎక్కడో 4-5 గజాలు లోపల తవ్వి అక్కడ లోపల పెట్టేసి పైన పెట్టేస్తాం. అంటే మళ్ళీ కననే కనబడకుండా మనం బాప్తిస్మము వలన పాతి పెట్టబడుతుంది. 5వ వచనం చదవండి. యేసు మరణమును పోలిన దృశ్యము, సాదృశ్యం అనేది అర్థం ఏంటి? పోయిన వారం చెప్తున్నా, మీరు రాసుకున్నారు కూడా నోట్స్. మరణమును పోలిన దృశ్యం, మరణము యొక్క సాదృశ్యము. తర్వాత
యేసు యొక్క పునరుత్థానమును పోలిన దృశ్యము. అటువంటి దృశ్యము మనం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు దూరం నుండి ఎవరన్నా చూస్తే ఎట్లా కనపడాలంటే, యేసు ప్రభువు వారు చచ్చిపోతే సమాధి చేశారు, మరలా సమాధి నుంచి లేచి బయటకు వచ్చాడు అన్న పోలిక కనపడాలి. నీళ్ళలో ఒకరిని ముంచేమనుకో ఒక క్షణం కనపడడు, మళ్ళా ఒక క్షణం కనపడతాడు. ఆ ఒక్క క్షణము కూడా సమాధి చేయబడిన పోలిక కనబడుతుంది, సమాధి నుంచి లేచిన పోలిక కనబడుతుంది. గనక చిలకరింపు బాప్తిస్మం అసలు బాప్తిస్మం గానే కాదు. దానికి కొంతమంది మత్తయి సువార్తలో పోయి నీళ్లతో బాప్తిస్మం, నీళ్లలో బాప్తిస్మం అని అదంతా మాట్లాడతారు. అదంతా అతి తెలివి, అదంతా పిచ్చి తెలివి. మనకు సిద్ధాంతమునకు నిర్మాణకుడు, కొత్త నిబంధన సిద్ధాంతకర్త మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. కొత్త నిబంధన సిద్ధాంతకర్త పౌలు భక్తుడు. ప్రభువు నాకు ఇచ్చిన కృప చొప్పున నేను నేర్పరియన శిల్పకార్యంలో పునాది వేసి తిని, నేను వేసిన గొప్ప ఇంకో పునాది కూడా వేయొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక పౌలు బోధను బట్టి మనం సిద్ధాంతాలు చేసుకోవాలి, కానీ మత్తయి సువార్త కాదు. When you want to discuss about New Testament doctrine, talk about the epistles of Paul. పౌలు యొక్క పత్రికలలో నుండి మనం సిద్ధాంతాలు తీసుకోగలం, కానీ మత్తయి సువార్త నుంచి కాదు, మార్కు సువార్త నుంచి కాదు, ఇంకా యేసు సువార్త నుండి కూడా కాదు. గట్టిగా మాట్లాడితే మన సిద్ధాంతకర్త పేతురు, యోహాను కూడా కాదు. మన సిద్ధాంతకర్త ఎవరు? పౌలు భక్తుడు. ఆయన ఎక్కడుంది లేఖనంలో? 1 కొరింథీ 3:10. మర్చిపోవద్దండి, ఇవన్నీ ఏబిసిడీలు. ఏంటి కంప్యూటర్ కోర్సులోకి పోయిన తర్వాత 2000 ఏమవుతుందన్నా నాకు గుర్తులేదు అని అంటే నువ్వు కంప్యూటర్ ఏం చేస్తావు? యేసుదాకరి దగ్గరకు వచ్చేసింది. ఇవన్నీ ఏబిసిడీలు. చదవండి 1 కొరింథీ 3:10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరియన శిల్పకారులే పునాది వేసి తిని వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరడన్నాడు. కింద నైపుణ్యము కలిగిన శిల్పకారులు ఎవరు పునాది వేసి తిని, అలా పునాది వేసే కృప దేవుడు నాకు ప్రత్యేకంగా అనుగ్రహించాడు అని పౌలు చెప్పుకున్నాడు. చెప్పుకోనిచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. దాన్ని లేఖనముగా బైబిల్లోకి రానిచ్చాడు. ఆ స్టేట్మెంట్ పరిశుద్ధాత్మదేవునికి ఇష్టం లేకుంటే బైబిల్ నుంచి ఎప్పుడూ తీసేసిన ఆయన. కనుక పౌలు చెప్పాడు, యువర్ బ్యాప్టిజం మస్ట్ రిజెంబుల్ ద డెత్, బెరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీవు పొందిన బాప్తిస్మము యేసు మరణమును పోలి ఉండాలి, యేసు సమాధిని పోలి ఉండాలి, యేసు తిరిగి లేచిన దాన్ని పోలి ఉండాలి. ఎవరన్నా తల మీద నీళ్లు వేస్తే అది చచ్చినట్టు, బొండు వేసినట్టు, లేచినట్టు ఉంటుందా? ఉండదు. ముంచినప్పుడే మరణించినట్లుంటుంది, సమాధి వేసినట్టు ఉంటుంది, మళ్ళా లేచినట్టు ఉంటుంది. కాబట్టి మనము ముంచడం బాప్తిస్మం మాత్రమే ఇస్తాం. ముంచడం కూడా ఎవరికి ఇస్తాం? సరే మరి ముంచడమే రైట్ కదా సార్, మా బాబుకు ఇవ్వండి అని ఒక 10,000 పిల్లగాని తీసుకొస్తాం. ఆ 10,000 పిల్లలు ముంచిన రక్షణ రాదు, చిలకరించిన రక్షణ రాదు. ఎందుకు రాదు? వాడు మారు మనసు అనేది ఎరగడు, సువార్తను నమ్మలేదు, ప్రార్థన. 10,000 పిల్లగాని తీసుకురండి, నేను అడుగుతా వాడిని బండబోయే మా మారు మనసు ఉండేవాడు అంటే వాడు అంటాడు. అంతకంటే ఏమన్నా తెలుసా వాడికి? చిన్నపిల్లల్ని మనం ఏమన్నా సరే దోష నవ్వుతో నవ్వడం తప్ప వాడికి ఇంకోటి. అరే నువ్వు సీరియస్ గాస్పుల్ చెప్తే నవ్వుతావేంటి నువ్వు? చెప్పు, సువార్త నమ్మినావా అని గుడ్డు చూస్తూ బేరుగా చూస్తూ ఇంకొకటి రాదు వాడికి. గనక వాడికి నేను ఇవ్వను బాప్తిస్మం. వయస్సుతో నిమిత్తం ఉండేది. ఒకవేళ వాడు 10, 11, 12 ఏళ్ల పిల్లవాడైనా లేక 20 రోజుల పసికండైనా సరే, అవుననుకో నేను పాపినని గ్రహించాను, నేను మారు మనసు పొందాను, యేసయ్యా నా పాపాలు క్షమించమని అడిగాను అని చెప్తే ఆ రోజు పుట్టిన బిడ్డకనే నేను బాప్తిస్మం ఇస్తాను.
ఈ సాక్ష్యం లేకపోతే 100 ఏళ్ళు వయసున్న అయ్యాం. కొందకు తాత ఎట్లన్నా పోయింది నరకానికి కదా, తడిసి ఎందుకు పోతాం అనవసరంగా, తడవకుండానే పో నరకానికి అని చెప్పి పంపిస్తాం. కనుక ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే నీటి బాప్తిస్మము యొక్క విషయం. ఇంకొకటి ఏమున్నది, ఆత్మ బాప్తిస్మం. పోయిన వారం చెప్పిన క్యాసెట్ వినండి. అసలు ఆత్మ బాప్తిస్మమును గూర్చి, ఆత్మను గూర్చిన సకల సంగతులు మీకు వివరించడానికి నేను ఇల్లందులో చెప్పిన ప్రసంగం మీరు కొనుక్కోండి అని పోయిన వారం కూడా చెప్పాను. దాని పేరు సత్య స్వరూపిని గూర్చిన సర్వ సత్యం. పరిశుద్ధాత్మతో మనం పొందవలసినవి 4 అనుభవములు ఉన్నవి. మొదటిది బాప్తిస్మము, రెండవది అభిషేకము, మూడవది నడిపించబడుట, 4వది పరిశుద్ధాత్మ పూర్ణులమగుట. ఏమండి, ఆత్మ పూర్ణత. అనేక మంది అభిషిక్తులు ఉన్నారు కానీ ఆత్మ పూర్ణులు కాదు. ఇవన్నీ పోయిన వారని చెప్పాను. మళ్ళా చరివిత చరవడం చెప్పినట్టు అవుతుంది కనుక నేను వదిలేస్తున్నా. అయితే పోయిన వారము నేను ప్రసంగం ముగిస్తూ ఒక మాట అన్నా. ఏమన్నాను మీరు చెప్పగలరా? ఇది కాక ఇంకా మనము పొందవలసిన 3 బాప్తిస్మములు ఉన్నవి, అవి నేను వచ్చే వారం చెబుతా అని ముగించా. గుర్తొచ్చిందా ఇప్పుడన్నా ఎవరికన్నా? ఇది కాక మళ్ళా క్లోజింగ్ కూడా అదే చెప్పాను. దట్ వాజ్ ద క్లోజింగ్ సెంటెన్స్. నేను ముందెందుకు ఒక అరగంట ప్రసంగం చేసి నేను బాధ పెట్టాను మిమ్మల్ని? వినడానికి చాలా శ్రద్ధ, ఏదో మా లోకం కాదు. ఒక ముసలమ్మకు ముందు కూర్చొని బాగా ఏడ్చిందట వాక్యం విని. తెలుసా మీకు ఆమె సంగతి? తెలుసా? వాక్యం విని బాగా ఏడ్చిందంట. వెక్కి ఏడుస్తుంటే పాస్టర్ గారు అనుకున్నారు, అబ్బా నా బోధ భలే పనిచేస్తుంది, ఆత్మ కార్యం జరుగుతుంది ఈమె లోపలని. ఇంకా ఆమెనే చూసుకుంటా ఇంకా ప్రసంగం చేసేదట. ఆమె ఇంకా ఏడుస్తా ఉంది. సరే, ఇక ఆమె ఏడవడం, ఆమెను బట్టి ఈయనకు ఉద్యోగం రావడం, ఇంకా ప్రసంగం చేయడం. 2 గంటలు బోధ చేసిన తర్వాత ఆమె దగ్గర పోయి అడిగిందంట, అవ్వా దేవుని వాక్యం భలే గ్రహించినావు కదమ్మా, దేవుడు నీతో మాట్లాడినని నేను అనుకుంటున్నా అన్నదంట. అంటే ఆమె అన్నదట, ఏమో పంతులు గారు అదంతా నాకు తెలియదు కానీ నువ్వు వాక్యం చెబుతుంటే, నీ గడ్డం చూస్తుంటే మొన్న యాక్సిడెంట్ చచ్చిపోయిన నా మేక గుర్తొచ్చిందయ్యా. ఇలా మేకపోతుండేదట, దానికి ఇట్లా గడ్డం ఉండేనట. సేమ్ అటువంటి గడ్డమే ఈ పాదిరి గారికి ఉంది, పిల్లి గడ్డం మంచిగా. ఆ గడ్డం చూస్తే మొన్న చచ్చిపోయిన నా మేకపోతు గుర్తొచ్చింది. అదే ఏడుపు, బాగా ఏడుపు రాబట్టింది. ప్రసంగం ఎక్కడ పోయిందో గాలికి. కనుక దేవుని బిడ్డలారా, ఇదంతా ఇదొక బడి మాలోకంగా కూర్చోవద్దు. నేను పోయిన వారం ఏమన్నానంటే ఇంకా 3 బాప్తిస్మములు ఉన్నవి, అవి కూడా పొందితేనే తప్ప, అవి కూడా నేర్చుకుంటే తప్ప బాప్తిస్మములను కూర్చున్న బోధ కంప్లీట్ కాదు అన్న. ఇప్పుడు దీని మీద కట్టుకుంటూ పోదాం. పునాదులు ఎక్కడ వేస్తారో గోడలు అక్కడనే కట్టాలి, అవునా కదా? నేను పునాదులు గుంటూరులో వేసి హైదరాబాద్ వెలువడితే ఉండదు. అక్కడ పునాది వేస్తే ఇక్కడ గోడ కూలిపోతుంది. కనుక పునాది మీదనే చక్కగా గోడ కట్టుకుంటూ పోవాలి. అట్లనే ఇది కూడా చెప్తా తర్వాత. నేను మారు మనస్సు తర్వాత ఈ ఇటుకలన్నీ ఏంటి చెప్పగలరు? ఇది ఈజీ. చెప్పండి, అసలు మారు మనస్సు అంటే అర్థం ఏంటి? ఏదైతే చెడు అని మన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నదో అటువంటి ప్రతిదాని నుండి మనం గిరుక్కున్న పక్కకు మళ్ళుకునే మానసిక వైఖరి పేరు మారు మనస్సు. నిరంతర మారు మనస్సు. ఇది అనుదిన మారు మనస్సు అని రాసుకోండి ఇక్కడ. అనుదిన మారు మనస్సు. మా అంటే అది అబ్రివేషన్ రాశారు. అనుదిన మామ అని. మారు మనస్సు, మారు మనస్సు. టైం అక్కడ ప్లేస్ లేక. ఈ అనుదిన మారు మనస్సు పేరు ఇంకొకటి ఉంది లేఖనములు. అది ఏంటంటే రక్షణార్థమైన
మారు మనస్సు, రక్షణార్థ మారు మనస్సు కదా. ఈ మొదటి మెట్టు మీద ఉన్నటువంటి దీన్ని ఏమంటారు? జీవార్థమైన మారు మనస్సు. ఇక్కడి నుంచి మళ్ళీ అనుదినము మారు మనసు మారు మనసు మారు మనసు ఎప్పటిదాకా పొందుతుండాలి? యేసు వచ్చేదాకా దేవునికి ఇష్టము గాని ప్రతి బోధ నుండి, ప్రతి అభిప్రాయము నుండి, ప్రతి కార్యము నుండి, అది క్రియ గాని, అభిప్రాయము గాని, సిద్ధాంతము గాని, ఆచారము గాని, పారంపర్యము గాని, ఎనీథింగ్ which is not pleasing unto God, which is not scriptural, which is anti-scriptural and unscriptural or extra-scriptural, whatever it is, దేవునికి ఇది ఇష్టం లేదు అనుకున్న దాని నుంచి అలా ఎప్పుడు గిరుక్కున మళ్ళుకుంటూనే ఉండాలి. సో డైలీ రిపెంటెన్స్. కొంతమందికి ఈ ఒక మారు మనసే ఉంటది, ఇక్కడి నుంచి ఉండదు ఇక మారు మనస్సు. జీవార్థమైన మారు మనసు పొందుతాడు, తర్వాత అనుదిన మారు మనసు ఉండదు. పునాదులు మాత్రమే ఉన్నవా ఆ ఇంటిలోనికి ఎవరన్నా వచ్చి నివాసం ఉంటారా? కాలనీలో ఇల్లు వెతుక్కుంటున్నాం సార్ అంటే మరి ఇల్లు దొరకడం లేదంటే మేము బేస్మెంట్ వేసినాం సార్, మీకు ఇష్టమైతే అందులో ఉండండి అంటే ఉంటాడు కదా. మెంటల్ వచ్చిందా సార్ బేస్మెంట్ లో నేనుండేది ఏంది, మేము బలించడం అనుకున్నావా? నా ఆద్మీ హే ఇన్సాన్ హే ఉంటుంది. కనుక ఒట్టి ఫౌండేషన్ ఉంటే సరిపోదు, ఏం చేయాలి? పైన గోడలు కూడా కట్టాలి. తర్వాత ఈ విశ్వాసం సంగతి ఇప్పుడు నేను తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఇది చెప్తే మీరు వచ్చే వారం గుడికి రారు. ఇప్పుడు 6 గంటలు అయిపోతుంది చెప్పేసరికి, కనుక నేను దాన్ని వదిలిపెడుతున్నా. బాప్తిస్మములో కూర్చున్న బోధలో మొట్టమొదట ఏం చెప్పాను? నీటి బాప్తిస్మము, తర్వాత ఆత్మ బాప్తిస్మము. ఇది తర్వాత ఇట్స్ వెరీ క్రూషల్ స్టోన్. అసలంతా ఉన్నదంతా కథంతా ఇక్కడనే. నీటి బాప్తిస్మం ఎవరైనా పొందొచ్చు, ఆత్మ బాప్తిస్మం ఎవరైనా పొందొచ్చు. ది అదర్ బాప్తిజమ్స్ ఆర్ దేర్. అందుకే ఇవన్నీ కలిసి చాలా ఉన్నాయి కనుక దాన్ని ఏమన్నాడు? బాప్తిస్మములా నువ్వు కూర్చున్న పోద. రెండే కాదు, చాలా ఉన్నాయి. అది నీ జీవితంలో 20 కావచ్చు, 200 కావచ్చు. Like repentance is a continual experience. In the same way, baptism also is a continual experience. ఇది బేసిక్ లెసన్. ఇది వన్ ఆఫ్ ది బేసిక్ ప్రైమరీ లెసన్. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయములో జెబెదయి కుమారుల తల్లి వచ్చింది. జెబెదయి కుమారులు అంటే ఎవరు చెప్పండి? యాకోబు, యోహాను అనే ఇద్దరు యొక్క తండ్రి పేరు జెబెదయి. వీళ్ళిద్దరు ఫైర్ బ్రాండ్స్ అన్నమాట. ఎప్పుడు కూడా జెలట్స్, ఆవేశపరులు, ఉద్రేకపరులు. ఈ జెబెదయి కుమారుల యొక్క తల్లి వచ్చింది, అంటే జెబెదయి భార్య వచ్చి యేసయ్యను అడిగింది. ఒక ప్రశ్న ఉన్నది యేసయ్య, ఒక మనవి ఏంటంటే, నువ్వు మహిమతో రాజ్యంలోకి వస్తావు కదా. మార్కు 10:35 నుంచి కిందకున్న విషయం చెప్తున్నా నేను. చూసుకోవచ్చు మీరు, నేను చెప్తున్న కథ వినండి, అందులో చూడండి. జెబెదయి కుమారుడు తల్లి వచ్చి ఏమన్నది? ప్రభువా, నీవు నీ మహిమతో తిరిగి భూలోకానికి వచ్చేటప్పుడు నా కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, ఒకడు యోహాను, ఒకడు యాకోబు. నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడం పక్క ఒకటి కూర్చునేటట్టుగా వరం ఇచ్చాను ఆయన అని అడిగింది. అయితే ఆ అమ్మని రికమెండేషన్ పెట్టుకొచ్చారు అనుకో, వాళ్ళు కూడా వాళ్ళ వైపు చూస్తే అవునవునన్నారు. అవును, నీకు రైట్ సైడ్ ఒకరు, లెఫ్ట్ సైడ్ ఒకరు, మేము ఇద్దరం కూర్చుంటాం యేసయ్య అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే 37 చూడండి దయచేసి. 38 అరే మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను,
నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేతనగునా అని వారిని అడుగుగా మా చేత అగును అనేది. కొంచెం ఆగండి, నేను మిమ్మల్ని మాట అడుగుతా. వాళ్ళు అడిగింది ఏమిటి? నీ కుడి పక్కన ఒకళ్ళము ఎడం పక్కన ఒకళ్ళం కూర్చుంటాం వేసిన ఆయన అని అడిగారు. ప్రభు ఏమన్నాడు? అరే మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు. నేను పొందుచున్న బాప్తిస్మము పొందుతా, నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగడం నీకు చేతనవునా అన్నాడు. వాట్ డస్ యు మీన్? వాట్ డస్ యు మీన్ బై దట్? నేను పొందే బాప్తిస్మం మీరు పొందగలరా? నా ప్రక్కన కూర్చుంటామంటే వచ్చారు మీరు అన్నాడు. యేసయ్య అంతకుముందే నీటి బాప్తిస్మం పొందాడా లేదా? పొందలేదా? యోర్దాను నది దగ్గర ఎప్పుడో యోహాను ద్వారా బాప్తిస్మం పొందాడు. మరి ఇప్పుడు నేను పొందుతున్న బాప్తిస్మం అంటే ఏమిటి? లూకా సువార్తలో ఇంకొకసారి అలాంటి మాటే అన్నాడు ఆయన. 12వ అధ్యాయం 49వ వచనము. నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని. యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెలుగు రక్షించుటకు, పాపులను రక్షించుటకు. ఇవి ఇలా ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఈ కారణం ఏంటంటే అగ్ని వేయాలనే వచ్చాడట. మరి వచ్చే విధంగా వేసే అగ్ని అంటే వేద్దామని ఉంది, కానీ దానికంటే ముందు మీరు పొందాల్సిన బాప్తిస్మం ఒకటి ఉన్నది. అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఎప్పుడెప్పుడు అగ్ని కుమ్మరిద్దామా అని ఉంది, కానీ కుమ్మరిద్దామంటే వీలు కావట్లేదు. దానికంటే ముందు నేను ఒక బాప్తిజం పొందాలి. ఏంటిదా బాప్తిజము? నేను మీకు లింకింగ్ వచనం ఇంకోటి చూపించి మీ దగ్గర నుంచి ఆన్సర్ డిరైవ్ చేస్తాను. నేనండి బాగా. నేను పొందవలసిన బాప్తిజం పొందలేదు కనుక నేను వెయ్యడానికి వచ్చిన ఆ అగ్నిని ఇప్పుడు వెయ్యలేక పోతున్నా అన్నాడు కదా. అవునా? ఇప్పుడు అగ్ని వేయలేకపోవడానికి కారణం ఏంటి? పొందాల్సిన బాప్తిజం ఇంకా పొందలేదు. దీనికి లింకింగ్ వచనమే యోహాను సువార్త 7వ అధ్యాయం. అక్కడ ఇటువంటిదే ఒక విషయం ఏదో చెప్పాడు. 7:38 చదవండి దయచేసి. 7:30 నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను వచ్చి ఆయన ఈ మాట చెప్పారు. యేసు ఇంకను మహిమ పరచబడలేదు కనుక అక్కడ అగ్ని ఎందుకు వేయబడలేదు? నాకు మీరు ఆ లూకా 12 సంగతి చెప్పాలి. యేసు ఇంకను మహిమ పరచబడలేదు కనుక అక్కడ అగ్ని ఎందుకు వేయబడలేదు? నాకు మీరు ఆ లూకా 12 సంగతి చెప్పాలి. అగ్ని ఎందుకు ఇంకా వేయబడలేదు? ఆయన పొందవలసిన బాప్తిస్మం ఇంకా పొందలేదు. ఇక్కడ ఆత్మ ఎందుకు అనుగ్రహించబడలేదు? ఆయన ఇంకా మహిమ పరచబడలేదు గనుక యేసు ప్రభు వారు మహిమపరచబడితేనే తప్ప ఆత్మ అనుగ్రహించబడదు. అక్కడేమో ఆయన పొందవలసిన బాప్తిస్మం పొందితే తప్ప అగ్ని రాదు. అగ్ని పరిశుద్ధాత్మకు సూచన. ఎవరికైనా డిస్ప్యూట్ ఉందా? ఎవరికైనా డిసగ్రిమెంట్ ఉందా? అగ్ని పరిశుద్ధాత్మకు సూచన. అందరూ ఒప్పుకున్నారా లేదా? పెద్దకోస్తున్నాడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఎలా ఏ రూపంలో వచ్చాడు? ఆయన అగ్ని జ్వాలలు విభాజింపబడినట్లుగా వచ్చాడు. కనుక అగ్ని అనగా భూమి మీద అగ్ని వేయ వచ్చిందంటే అది శిక్షించే అగ్ని కాదు, అది పవిత్రపరిచే అగ్ని, అది పరిశుద్ధాత్మ అగ్ని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరిద్దామని వచ్చాను. అయ్యో ఎప్పుడెప్పుడు కుమ్మరిద్దామా అని నేను
ఆశపడుచున్నాను. గాని ఎంత ప్రయత్నించినా పరిశుద్ధాత్మ అగ్నిని ఇప్పుడే నేను కుమ్మరించలేక పోవచ్చున్నా. ఎందుకు అంటే నేను పొందవలసిన బాప్తిస్మము ఏంటిదా బాప్తిజం? అసలు బాప్తిస్మము అనేది విశ్వాసికి సంబంధించినంత వరకు దేనికి సూచన అయి ఉన్నది? అతడు పొందుచున్న మరణమునకు సాదృశ్యమైనది. బాప్తిస్మము అనగా మనకు సంబంధించినంత వరకు రోమా 6 ప్రకారం ఏం చేస్తున్నాం? ఏమండి? విశ్వాసి బాప్తిజం, బిలీవర్స్ బాప్తిజం ఏంటి? మరణములో పాలు పొందుట కదా. బాప్తిస్మం వలన అసలు మరణించుట అనుకోరాదుగా, ఎందుకు చుట్టూ తిరగడం? మరణములో పాలు పొందుట వల్ల మనం మరణములు పాలు పొందుటకై పాతి పెట్టబడింది. సో బిలీవర్స్ బ్యాప్టిజం ఈజ్ హిస్ డెత్. దెన్ ద ఫ్యూచర్ బ్యాప్టిజం ఆఫ్ క్రైస్ట్. Christ's another baptism is his own death on the cross. Christ's another baptism is his own death on the cross. క్రీస్తు యొక్క బాప్తిస్మము అనగా ఆయన యొక్క శిలువ మరణము అని అర్థము. శిలువ మరణము తరువాత ఆయన మహిమపరచబడ్డాడు. యేసు ఎప్పుడు మహిమపరచబడ్డాడు? ఆయన శిలువ మరణము తరువాత పునరుద్ధానుడైనప్పుడు ఏం చేయబడ్డాడు? ఆయన మహిమపరచబడ్డాడు. దయచేసి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 33, 32 కూడా చదవమ్మా. ఈ యేసును దేవుడు లేపను. ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, ఎప్పుడు హెచ్చింపబడ్డాడండి? మరణమునకు ముందా, మరణమునకు తర్వాతన? మరణము తరువాత పునరుద్ధానం అయినాక హెచ్చింపబడుట, గ్లోరిఫికేషన్. తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానాన్ని తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని మన మీద కుమ్మరించెను. అప్పుడు లూకా 12 అన్నాడు, చూశారు, అగ్నిని కుమ్మరించవచ్చుకుని రాని, అయ్యో కుమ్మరించడానికి ఇప్పుడు కుదరడం లేదు అన్నాడు, చూశారు. దాన్ని పెంతెకొస్తు కుమ్మరించేశాడు. ఎందుకు? ఆ లోపల ఆయన పొందవలసిన బాప్తిస్మం అయిపోయింది. మరణించాడు, తిరిగి లేచి యోహాను 7:39 ప్రకారం మహిమపరచబడ్డాడు గనక ఆటంకములు తొలగిపోయినాయి, అగ్ని కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు పొందిన బాప్తిస్మం అనగా ఏమిటి? క్రైస్ట్ యాక్చువల్ డెత్ ఆన్ ద క్రాస్. మీరు ఆ మరణమును, నేను పొందుచున్న ఆ బాప్తిస్మమును ఓ జెబెదయి కుమారులారా మీరు పొందగలరా అని అడిగారు. నా పక్కన కూర్చుంటారంటారా మీరు? నేను పొందే బాప్తిస్మం మీరు పొందగలరా అని అడిగారు. నేను త్రాగుచున్న పాత్రలోనిది మీరు త్రాగగలరా అని అడిగారు. అడిగితే వాళ్ళే ఉన్నారు తెలుసా, తెగించి వచ్చేసేవాళ్ళు. 39, 38 చదివేమా. మీరేం అడుగుతున్నారో మీకు తెలీదు. త్రాగుచున్న గిన్నెలోనది త్రాగుటలేను, నేను పొందుతున్న బాప్తిస్మం పొందుతాను అగునా అడుగగా మొండికి తెగించారు. వీళ్ళు ముందే కూడబలుక్కొని వచ్చారు. అనా మనం ఒక వరం అడగడానికి వెళ్తున్నాము, మరి యేసన్న ఏమంటాడో కానీ మామూలు వరం కాదు ఇది. దాని పెద్ద ఫీజు నిర్ణయిస్తారు ఆయన. ఎంత ఖరీదైనా కడదామన్నా. మంచి తమ్మురాని ఇద్దరు మాట్లాడుకొని వచ్చారు. నా ప్రక్కన కూర్చుంటారా బాబు మీరు? నేను పొందే బాప్తిస్మం పొందగలరా అంటే పొందగలం.
నేను త్రాగుచున్న గిన్నెలో ఉన్నది నువ్వు త్రాగలవా అంటే త్రాగలవా? అది ఏమండి? లెట్ ఇట్ మీన్ ఎనీథింగ్. నో కాస్ట్ ఈజ్ టూ హై, టూ మచ్ ఫర్ సచ్ గ్లోరిఫికేషన్. ఆ మహిమ పొందడానికి ఏదైతే ఉందండి అది ఏమైనా కానీ ఎనీ డామ్ థింగ్. బాప్తిస్మం అంటే అదేంటో తెలియదు కానీ అది ఏదైనా సరే పొందుతాం. పాత్ర త్రాగగలవా? నేను త్రాగుచున్నది అంటే అది అందులో ఏముందో తెలియదు కానీ అది తాగేస్తాం. నువ్వు ఏడిచ్చినా తాగుతాం, మాకు మాత్రం ఆ ప్లేస్. అప్పుడు యేసు ప్రభు కూడా ఒక విడ్డూరమైన స్టేట్మెంట్ చేశాడు. ఏమన్నాడంటే చదవండి 39. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరు అన్నాడా త్రాగెదరు అన్నాడా? నాకు కావాలి. నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు. ఈ సెడిటిన్ అఫర్మేటివ్. నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందగలరే కాదు, పొందెదరు. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ దిస్, యూ విల్ టేక్ ద సేమ్ బాప్టిజం, యూ విల్ అండర్గో ద సేమ్ బాప్టిజం అండ్ యూ విల్ డ్రింక్ ఫ్రమ్ ద సేమ్ కప్. యేసు ప్రభు వారు ఏ బాప్తిస్మం పొందాడో అదే బాప్తిస్మము వీళ్ళు కూడా పొందారు. ఏమిటా బాప్తిస్మము? బాప్తిస్మం అనగా మరణించుట. మరణము. విశ్వాసి పొందవలసిన మరణం అనేది ఇది ఎలాగైతే మారు మనసు ఎలాగైతే అనుదిన మారు మనసు అన్నామో ఇది అనుదిన మరణము, డైలీ డెత్ అన్నమాట. ఇదిగో ఇది రావాలి. ఆ తర్వాతనే పరలోకానికి పోవడం సంగతి కలలు కానండి. అప్పటిదాకా జస్ట్ ఫర్గెట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్. నేను ఎప్పుడు చెప్తుంటా, గుడికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి రారు. పరలోకానికి వచ్చిన వాళ్ళందరూ సింహాసనం ఎక్కరు. మళ్ళీ అది ఇంకో స్టెప్. అది ఊరికనే ప్రైమ్ మినిస్టర్ పోస్టే ఊరికనే ఇయ్యరు, మనకి ఇస్తారా? యుగయుగములు ఉండే సింహాసనములు పొందాలంటే అదంతా ఈజీ కాదండి. ఇట్ ఇస్ నాట్ ఈజీ. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ ఇట్. అనుదిన అనుదినము మరణించుట అనే అనుభవమును మీరు పొందగలరా అన్నారు. ఈ శిష్యులు అనుదిన మరణానుభవమును పొందారు. అవసరం వచ్చినప్పుడు అక్షరార్థమైన మరణం కూడా పొందారు. విశ్వాసి పొందవలసిన అనుదిన బాప్తిస్మమును గూర్చి ఏమండి, బాప్తిస్మమన్నా మరణమన్నా సమానార్థక పదములు, సినానిమ్స్ అని చెప్పాను కదా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయములు 10వ వచనములు ఈ అనుదిన బాప్తిస్మమును గూర్చి పౌలు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. చదవండి దయచేసి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని మేము పోవచ్చున్నాము. ఏం వహించుకొని పోవచ్చున్నాము? ఏమండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం వహించుకొని పోవచ్చున్నారు? యేసు యొక్క మరణానుభవమును వహించుకొని పోవచ్చున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. అది గది అసలు సంగతి. అందరూ నాతో పాటు చెప్తారా కొంచెం? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని మరణ విషయములో యేసుతో సమానానుభవము గలవాడనై జీవించుచున్నాను. ఈయన గురేమిటి? ఎట్లాగైనా సరే కడబూరం రోజునప్పుడు నేను లేవాలి, మిస్ కావద్దు. ఐ డోంట్ వాంట్ టు మిస్ ద రిజరెక్షన్ ఆఫ్ ద సెయింట్స్.
ఐ డోంట్ వాంట్ టు మిస్ ద రిజర్వేషన్ ఆఫ్ ద జస్ట్. నీతిమంతుల పునరుద్ధానము మిస్ కావద్దు. ఎట్లాగైనా ప్రభు వచ్చినప్పుడు నేను లేవాలి, మహిమలోకి వెళ్ళిపోవాలి. అందుకొరకు మరణ విషయములో యేసుతో నేను సమాన అనుభవం నెరవాడనై. యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నారు. విశ్వాసి కూడా శిలువ మీద వేలాడాలి. ఈయన యేసు ప్రభు కాదండి, విశ్వాసి. శిలువ వేయబడ్డానికి 2 లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది వెంకట చూడలేడు, చూడగలడా? ఇంటికి పోలేడు, పోగలడా? వర్షం వస్తున్నప్పుడు ఎట్లా పోతారు? కనుక శిలువ వేయబడిన వానికి మొట్టమొదటి లక్షణం ఏంటిది? వెనుకకు తిరిగి చూడలేడు. రెండవది, తాను కోరుకున్నట్టు తన అవయవములను కదిలించలేడు కదా. హిస్ మూవ్మెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్. సిలువేయబడున్నా నన్ను కూడా దిగుతా ఉన్నాడు. కోపం వస్తుంది కానీ వాడిని కొడదామంటే వీలు లేదు. గనక దేవుని బిడ్డలారా, అనుదిన మరణము, అనుదినమును మరణానుభవమును మోసుకుపోవాలి. అనుదినము మరణించినట్లయితే మనకేం కలుగుతుంది? ఏ విధము చేతనైన మృతులలో నుండి పునరుద్ధానము కలుగుతుంది. ఆదాము లేచినప్పుడు, అబ్రహాము లేచినప్పుడు, హేబేలు లేచినప్పుడు, పౌలు లేచినప్పుడు, మార్టిన్ లూథర్ లేచినప్పుడు మనము కూడా లేచి మహిమలోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత్యదీనమందు దూత బూర నూదుచుండగా, నిత్యవాసరంబు తెల్లవారగా, రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా, నేను కూడా చేరియుందున. అందరూ పాడండి. అంత్యదీనమందు దూత బూర నూదుచుండగా, నిత్యవాసరంబు తెల్లవారగా, రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా, నేను కూడా చేరియుందునచ్చట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందునచ్చట. మరణము అనేది మనం 3 విషయాలకు చచ్చిపోవాలండి. మొట్టమొదట పాపమునకు మనము మృతులము కావాలి. వీ మస్ట్ బి డెడ్ టు సిన్. రెండవది, లోకమునకు మృతులము కావాలి. మొట్టమొదట డెడ్ టు సిన్, పాపమునకు మృతులం. రెండవది, లోకమునకు మృతులం. మూడవది, స్వార్థమునకు మృతులం. డెడ్ టు సెల్ఫ్, స్వార్థమునకు, అహమునకు, సెల్ఫ్. డెడ్ టు సెల్ఫ్ అన్నమాట. దీని ఇంగ్లీష్ లో సెల్ఫ్ అంటారు. ఇట్ ఈస్ ఈజీ టు డై టు ద వరల్డ్, టు సిన్. Easy to die for the world, but it is very difficult to die to your own self. ఇది కష్టం. ఎవరికి పౌలంత తోటి కూడా కష్టం, నాకు కూడా కష్టం. నేను చెప్తున్నా. లోకమునకు మృతులం అంటే సినిమాకు పోము, ఆ పని చేసి చుట్టదాగం, ఉద్యోగం, అది ఈజీ. పాపమునకు మృతులంటే కొంచెం కష్టం. ఎందుకంటే పాపము అనేది మన శరీరములోనే ఉన్నది. దానికి మృతులను కావాలంటే కష్టం. అది సాధించవచ్చు, కానీ నేను అనుకున్నది జరగాలి, నేను 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 నా ఇష్టం నెరవేరాలి అనేది మాత్రం సాగడం చాలా కష్టం. ప్రసంగాలు చేయొచ్చు కానీ, సంఘాలు పెట్టచ్చు కానీ, మీరు ఒక ప్రవక్త అనిపించుకోవచ్చు కానీ, అహమునకు స్వయమునకు నువ్వు చావలేవు. చాలా కష్టం. అనుదినము చావాలి.
ఈ మూడు జరిగినప్పుడే మనం అప్పుడు చెప్పాలి, జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు. ఈ మూడు ఇదొక బాప్తిస్మం అన్నమాట. పాపమునకు చచ్చినప్పుడు ఇది మొదటి బాప్తిస్మము, లోకమునకు చచ్చినప్పుడు రెండవ బాప్తిస్మము, స్వార్థమునకు చచ్చినప్పుడు మూడవ బాప్తిస్మము. ఈ మూడు దీని కొరకే కుస్తీ. నీటి బాప్తిస్మము ఒకసారి ముంచితే సత్వం అయిపో 1 minute. పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా 10 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తే పరిశుద్ధాత్మ అభిషేకం కూడా రావచ్చు. ఆత్మ బాప్తిస్మం 1 నిమిషంలో అయిపోద్ది, నీటి బాప్తిస్మం 1 నిమిషంలో అయిపోతుంది. ఇంకా అభిషేకం కొరకు కొన్ని దినం ఉపవాసం ఉంటే అభిషేకం వస్తుంది. దాని ఈ బాప్తిస్మములు ఉన్నాయి చూశారా, పాపమునకు మరణించుట, లోకమునకు మరణించుట, స్వయమునకు మరణించుట. దీని కొరకు బ్రతుకు కాలం కావాలి. నువ్వు నలిగి 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 పడి లేచి నెత్తి బొప్పి కట్టి నీకున్న సర్వము నష్టపోతే తప్ప నీవు దీనికి ఈ అనుభవానికి రాలేవు. అనుదినం ఆదివారం ఆరాధనలు ఎందుకు, బైబిల్ క్లాసెస్ ఎందుకు, ఏకాంత ప్రార్థనా జీవితం ఎందుకు, భక్తులతో సహవాసం ఎందుకంటే ఇవి సాధించారు. ఇది మన గురి. దిస్ ఇస్ అవర్ గోల్. మన గోల్ ఏమిటి? మన గురేమిటి? ఇదే, నేను యేసు పొందిన బాప్తిస్మములన్నిటిని నేను పొందాలి. నీటి బాప్తిస్మం పొందాం, ఆత్మ బాప్తిస్మం పొందాం, సరిపోతుందా? చాలదు, ఇవి పొందాలి. ఇంకా యేసు పొందిన పాత్ర ఉంది ఒకటి, మళ్ళీ అదో గొడవ. ఆ పాత్ర ఏమిటి అనుకున్నారు ఏమండి? శిలువ శ్రమలని పాత్ర, శ్రమల పాత్ర. మీరు త్రాగగలరా అంటే త్రాగగలను అన్నారు. త్రాగారా లేదా? ఓ త్రాగారు. గనక శ్రమల పాత్ర త్రాగవలను, యేసు పొందిన బాప్తిస్మానుభవము మనము పొందవలను. ఈ టీచింగ్ అన్న బుర్రకు ఎక్కవలేము, అనుభవంలోనికి తర్వాత వచ్చును. దానికి బ్రతుకాలం పడుతుంది. ఏమండి? ఇప్పుడు సావమంటే ఎవరు చేస్తారు? సావడం అంటే అంత ఈజీయా? ఇట్ ఇస్ నాట్ ఈజీ. దానికి నెల పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 40 ఏళ్ళు పట్టవచ్చు. ఒక్కోసారి కోపం వస్తుంది. స్వయం అనేది, అహం అనేది. చూడండి, భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి సాత్వికుడు, నమ్మకమైన వాడు మోషే. ఒక్కోసారి కోపం వచ్చి ద్రోహులారా అని తిట్టాడు. దేవుడు అన్నాడు, ఈ మాట అన్నావు కాబట్టి నువ్వు కనాన్ని అడుగు పెట్టదు పో అన్నాడు. అంత మహాప్రవక్తకి ఒక్కసారి స్వయం అనేది పెళ్లికి వచ్చేసింది. మనకు రారా? అసలు మనకు ఉండేదే స్వయం. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఏ సైతం చూస్తారు తప్ప 24 hours ఎప్పుడు ఉండేది ఆదామే. కనుక మనం ఈ పవిత్రీకరణ కొరకే అనుదినము ప్రయాసపడుతున్నాము, ప్రార్థన చేయుచున్నాము, దేవుని కృపను వేడుకొనుచున్నాము. ఇదంతా కలిస్తే ఏం బోధ? బాప్తిస్మములో కూర్చిన బోధ. ఇది లోతైన మర్మమా లేకుంటే మూల పాఠమా? ఇది మూల పాఠం. దిస్ ఈజ్ ద బేసిక్ లెసన్. మూడవ పునాది రాయి. అయితే ఈ పాపమునకు, లోకమునకు, స్వార్థమునకు ఈ 3 బాప్తిస్మాలు పొందడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఎవరి సహాయం కావాలండి? పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనం ఈ కార్యములను సాధించలేము. కనుక పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడుక్కుందాం. ప్రభువా, నేను బాప్తిస్మములో కూర్చున్న బోధలో నీవు నేర్పిన సకల విధములైన మరణములను నేను పొందుటకు నీ ఆత్మ సహాయము నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థనతో మనం ముగించుకుందాం. క్లుప్త ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసిన వారై ఉండగా
అక్షరాభ్యాసం ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నట్లు మూలపాఠాలు కూడా మీకు మరలా కొత్తగా చెప్పవలసి నేర్పించవలసి వచ్చును, బోధించవలసి వచ్చునని ఆనాడు అపోస్తలులో అగ్రగణ్యుడైన పౌలు భక్తుడు బాధపడినాడు. ఆ భక్తుని మాటల్లో పరిశుద్ధాత్ముడా నీ వేదన మాకు కనపడింది నాయన. అది భక్తుని వేదనే కాదు, పరిశుద్ధాత్మ దేవుని వేదన అని మేము గ్రహిస్తున్నాము తండ్రి. కాలమును బట్టి చూస్తే ఎన్నో ఏళ్లుగా విశ్వాసులు అనిపించుకుంటున్నాం. మా బ్రతుకులు ఆలోచిస్తేనైనా ఎంతో నిర్లక్ష్యంగా మేము గడుపుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. ఇంత నిర్లక్ష్యముతో ఇంత నిద్రమత్తుతో పరలోక రాజ్యానికి ఎలా రాగలం తండ్రి? మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకా పునాదులేమీ సరిగా చేసుకోలేదు, ఇంకా మాకు మూలపాఠాలేమో మనసుకు జీర్ణం కాలేదు ప్రభువా. ఇంకా సంపూర్ణ సిద్ధి ఎప్పుడు నాయన మేము పొందటం? గొప్ప ప్రభువా, మాకు వేదన కలుగుతుంది, భయం వేస్తోంది, ఆందోళన కలుగుతున్నది. సహాయము చేయండి నాయన. నీకు స్తోత్రం. కృపగల మా ప్రభువా మహోన్నతుడా, నీ ప్రజలు ఆలస్యమైనప్పటికీ నీ బిడలు ప్రభా నిన్ను ప్రేమించి నీ వాక్యమును కోపికతో కూర్చొని సుదీర్ఘమైనటువంటి నిరాశము ప్రసంగాన్ని విన్నారు, నీ వాక్యమును విన్నారు. నీ వాక్యము నీ బిడ్డలందరూ ఫలింపచేయండి. బిడ్డలు మా ప్రభువా, ఇదిగో మీరు చూపించిన ఉన్నతమైన ఈ అనుభవం వైపు వారు వేగముగా పరుగులు తీయడానికి వారికి మీరు సహాయము చేయండి. పరిశుద్ధాత్మ సహాయము లేనిదే ఈ నీ వాక్యము మాలో క్రియాశీలకముగా కార్యసాధకము కాదు అని మేము ఎరుగుదుము తండ్రి. అది వ్యక్తి తెలివిగా ఒక జ్ఞాపకముగా మా మనసులో ఉండిపోతుంది, గత అనుభవంలోకి రాదు నాయన. మీరు సహాయం చేయకపోతే మేము అనుభవంగా దాన్ని మార్చుకోలేము. కనుక సహాయం చేయండి. నిరాశుడు బలహీనుడు, ఒకవేళ నీకు తృప్తికరంగా ఉపదేశం చేశాడు తెలియదు ప్రభువా. నిరాశుని ఉపదేశంలో ఇంకా ఏమైనా బలహీనతలుంటే క్షమించండి. నిరాశుడు ఉపదేశించలేకపోయిన విషయాలు ఇక్కడి నుంచి లేచి తిరిగి వెళ్ళినప్పుడు ప్రజల హృదయాల్లో మీరే ఉపదేశించండి, ప్రజలకు మీరు బోధించండి ప్రభువా. వచ్చేవారం ఇంకా మేము మూలపాఠములలో ముందుకు సాగునట్టు సహాయం చేయండి. వచ్చేవారం ఇంకా మూలోపదేశములో ముందుకు సాగునట్లు మీరు మాకు సహాయం చేయండి. వెళుచుండగా మా గుండెల మాలో మండించండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము, ఆయన బయలుపరుచు సత్యము మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటి చెల్లరకును క్రీస్తు శరీరములోని మన సాటి అంగములకందరకును సదా ప్రభు వచ్చి వరకు ఎడబాయక ఎల్లప్పుడూ తోడు ఉండి మనలను మహిమరాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక.